సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. పిలిస్తే పలికే వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. జీవీఎంసీ 7వ వార్డులో వైకాపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైకాపా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. భీమిలి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, నిరంతరం ప్రజాసేవకుడు, పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేయాలని విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రజలకు పిలుపునిచ్చారు. దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్, జేసీఎస్ అధ్యక్షుడు రామానంద్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వాసుపల్లిని గజమాలతో సత్కరించారు. డాబా గార్డెన్ సెంటర్ పాయింట్ హోటల్ నుండి లలితా కాలనీ, శెట్టిబలిజా సంఘం వీధి, గొల్లెలపాలెం, ఆర్టీ క్లబ్, ఉమెన్స్ కాలేజ్ రోడ్, అంబేద్కర్ సర్కిల్, డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్, సరస్వతి పార్క్, మాధవ స్ట్రీట్, భాను వీధి, టూ టౌన్ రోడ్, కృష్ణా గార్డెన్స్, రామాలయం వద్ద ప్రచారం ముగించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, తన బాల్యం డాబా గార్డెన్స్ లోనే గడిచిందని, ఈ ప్రాంతంలోనే చదువుకున్నానని, మళ్ళీ ఇదే ప్రాంతంలో ప్రచారానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఓటు వృధా పోకుండా విశాఖ పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుండే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే విధంగా మనమంతా సంకల్పంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీ తీసుకురావాలని కోరారు. మీకు తెలుసు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే మన ఓటు చాలా విలువైంది. ఆ ఓటు వేసింది 5 సంవత్సరాల పాటు మన జీవితాలు బాగుండే విధంగా ఉండాలి. ఓటు విలువని పెంచుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే నాయకుల్ని, మనకు పిలిస్తే పలికే నాయకుల్ని, మన యోగక్షేమం చూసే నాయకులు అటు రాష్ట్రంలో ఉండాలి, స్థానికంగా ఉండాలి. అలా ఉంటేనే మన కార్యక్రమాలన్నీ వీళ్ళ అభివృద్ధి బాటలో వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. అటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నారంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి అట్టడుగున్న బడుగు, బలహీన, హరిజన, గిరిజన, రైతు, యువత, మహిళ అందరి తాలూకా యోగక్షేమాన్ని ఎంచి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి అంశాన్ని కూడా ఈవేళ నవరత్నాల రూపంలో ప్రతి ఇంట్లో కూడా పండించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏకైక ముఖ్యమంత్రి గారు ఈవేళ భారతదేశంలోనే అని చెప్పుకోవడానికి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, దక్షిణ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ వెంటే ఉన్నారని, ప్రతిపక్షాల కూటములకు భయం పట్టుకుందన్నారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సర్వే వైసీపీ విజయాన్ని ఇప్పటికే ఒప్పుకుందన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు గెలిపించుకునే సత్తా వైసీపీకి ఉందని స్పష్టం చేశారు. ఎవరెవరో వచ్చి మీ ఇంటికి వచ్చి కళ్ళు వాళ్ళ మాటలు మాట్లాడితే తీసి జల్ల కొట్టండి ఒక్కొక్కరికి. 128 సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతా ఉన్నారు. గొల్లలపాలెంలో వైసీపీ అభిమాని గణేష్ కుమార్ కు గొర్రెపిల్లను బహుకరించగా వాసుపల్లి గొర్రెపిల్లను భుజాన వేసుకుని ఉత్సాహపడ్డారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, దక్షిణ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, 31వ వార్డు సీనియర్ నాయకులు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, జూపిటర్ హోండా అధినేత ఎల్లపూర్ రఘురాం తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా గంటా నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ జొన్నాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ పాలనను వివరించారు. ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు జై గంటా అంటూ నినాదాలు చేశారు. అపూర్వంగా స్వాగతం పలికి మంగళహారతులు ఇస్తూ పూలవర్షం కురిపిస్తూ మీరు చూపించిన ఆదరణ, అభిమానం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని చెప్పి మీ అందరూ కూడా బాగా చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మన రామానాయుడు గారు అలాగే శ్రీను వీళ్ళు మాట్లాడినట్టుగా నాకైతే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది, ఇది ఎన్నికల ఓట్లు అడిగే ప్రచారం లాగా లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత గ్రామంలోకి వస్తే ఒక విజయోత్సవానికి ఎలాంటి ఉత్సాహం కనిపిస్తూ ఉందో అలాంటి ఉత్సాహం ప్రతి ఒక్కరు మొక్కలు కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇందాక మన అనిల్ చెప్పినట్టుగా ఈ ఎన్నిక ఆల్రెడీ మనది అయిపోయింది, మనం గెలవడం జరిగిపోయింది. అయితే మన లక్ష్యం అంతా కూడా ఈ రాష్ట్రంలోనే ఒక భారీ మెజార్టీ దిశగా
భీమిలిలో రావాలి, రాష్ట్రం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఆ మెజార్టీ ఉండాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ఇక్కడ ఒక పక్క చరిస్మా ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతుగా ఉన్నారు. మరో పక్క ఈ భారతదేశమే గర్వించదగ్గ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ మనతో పాటు ఉంది. మనం ముగ్గురం కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మన భరత్ పోటీ చేస్తూ ఉన్నాం. రేపు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎంపీని గెలిపించండి. తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ గ్రామానికి ఏమేమి కావాలో అన్ని కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నాం. మనకి ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా బిల్డింగు ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడన్నా రూల్స్ వ్యతిరేకంగా లేకపోతే రూల్స్ ఉల్లంఘించి నిబంధనలకు వ్యతిరేకంగా బిల్డింగ్లే కట్టుకుంటే ప్రభుత్వం వచ్చి ఆ బిల్డింగ్లు కొట్టేస్తారు. అది మనకు సహజం. కానీ ఇక్కడ ఒక వింత ఏంటంటే ప్రభుత్వం బిల్డింగే ప్రభుత్వమే కూల్చేయటం. అటువంటి ఒక విడ్డూర పనులతోటి, ఒక విధ్వంసకరమైన పనులతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఎక్కడా ఒక మంచి పని లేదు, ఎక్కడా ఒక పరిశ్రమ లేదు, ఎక్కడా కూడా యువతకి ఉపాధి లేదు. ఇలా చెప్పుకుంటా పోతే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం విఫలం చెందింది. ముఖ్యంగా ఆయన ఒకే మాట చెప్తా ఉన్నాడు, నేను చెప్పిన హామీలన్నీ కూడా అమలు. జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోని 7వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవారిని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నాయకుడన్నారు. నియోజకవర్గాలు మారుతూ గెలిచి నియోజకవర్గ ప్రజలకు ముఖం కూడా చూపించని నాయకులు కూటమి నుంచి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలందరూ సైనికుల వల్లే పనిచేసి విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని, భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా భీమిలి పట్టణానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఊరిక శిలాపలకాలు ఇలా గత ప్రభుత్వాలాగా పనులు ప్రారంభించి పనులు కూడా ఎంతో చురుగ్గా జరుగుతున్న చరిత్ర మన కళ్ళ ముందు కనపడతా ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ సిటీకి కనెక్టివిటీ రోడ్డు కూడా 6 లైన్ రోడ్డు కూడా నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకొని త్వరలో నిర్మాణం చేసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు భీమిలిపట్నంలో కేంద్రంగా జరగబోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో భీమిలిపట్నం చాలా కీలక పాత్ర పోషించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన శాసనసభ్యుడిగా అవంతి శ్రీనివాస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు. ఎన్నుకునే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోవాలి, భీమిలి నియోజకవర్గ ప్రజలు మీకు ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా, ఎక్కడో వేరే నియోజకవర్గాల్లో తిరిగి వేరే రాష్ట్రాల్లో ఉండే నాయకులు కావాలా, ఒక్కసారి ఆలోచించుకోండి. చాలా గొప్ప విద్యావేత్తరాలు. ఇదివరకు లోగడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా విజయనగర సమస్యల గురించే కాకుండా విజయనగరం నగరం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న అక్కడ సమస్యలే కాకుండా విశాఖ నగర సమస్యలపై కూడా పార్లమెంట్లో గొంతెత్తి చర్చలో పాల్గొన్న చరిత్ర బొత్స ఝాన్సీ గారిది. కాబట్టి రాబోయే రోజుల్లో మన విశాఖ పార్లమెంట్ అభివృద్ధికి బొత్స ఝాన్సీ గారు లాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉంటే మన ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా డెవలప్ చేయాలని ఆశిస్తున్నారు. దాంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యురాలుగా బొత్స ఝాన్సీ గారు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా చురుగ్గా ముందుకు తీసుకొని పడటానికి దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆలోచించి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అసెంబ్లీ అభ్యర్థులని, పార్లమెంట్ అభ్యర్థులని ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియ. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నీ అందాలన్నా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు నిరుపేదల అభివృద్ధికి దిక్సూచి అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ద్రోహులను ఓటు హక్కుతో తరిమి కొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 53వ వార్డు పరిధి పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకాపా ఎన్నికల వార్డు కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటు కేకే రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తామంటున్న కూటమి నాయకులు గడిచిన 5 ఏళ్లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణమైన చంద్రబాబు కేవలం తమ సామాజిక వర్గానికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ద్రోహులకు ఓటు హక్కుతో సమాధానం చెప్పాలని కోరారు. గడిచిన 2 సంవత్సరాలుగా 2022 మే 11వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మనందరం కూడా కలిసి గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి తలుపు తట్టాం, ప్రతి గడప తొక్కాం. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా ఏ విధంగా సంక్షేమాన్ని అందించారో ప్రజలకు తెలియజేశాం. చేయబోయేది కూడా మనం చెప్పాం. ఈరోజు ఆ చెప్పే కార్యక్రమంలో పేదరిక నిర్మూలన కోసం కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలని పారదోలేది ఒక విద్య మాత్రమే, విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని ఈక్వాలిటీ తీసుకురాగలుగుతామని ఈ దేశంలో గ్రహించి అమలు చేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. విద్య మాత్రమే మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది, విద్య మాత్రమే మనకు విలువను తీసుకొస్తుంది అని ఈరోజు తాడిత పీడిత ప్రజానీకాన్ని అన్ని రంగాల్లోని కూడా ప్రగతి పదంలో పయనించి అభ్యున్నతి సాధించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రెండోది, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలదే బాధ్యత, కర్తవ్యమని ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి జల్లెడి పట్టినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్కరు కూడా అకారణంగా మరణం చెందకూడదని వైద్య రంగంలో సంస్కరణలు కావచ్చు, మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడు, చేదోడు, చేయుత, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలను తీసుకొచ్చి ఈ విధంగా చేశారో మనందరికీ కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఫిల్మ్ యాక్టర్స్ కొన్న వేలాది ఎకరాలు భూములు విలువే పెంపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందదు. హైదరాబాద్ లో ఫిల్మ్ యాక్టర్స్ వారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేకపోతే పెత్తందారులు వేలాది ఎకరాలు 25,000 కోట్లు, 75,000 కోట్లు, ₹1,00,000 కోరుకున్న ఎకరాల్ని కోట్ల రూపాయలు చేయాలంటే హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందాలని 9 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ అని ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ప్రగతి పైదల్లో పయనించిందంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల, రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల. మళ్ళీ దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాష్ట్రం విడిపోవడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు మళ్ళీ అదే కథ. ఆ 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు, ఈ 5 సంవత్సరాలు అమరావతి అన్నాడు. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ద్రోహి, ఈ ప్రాంతానికి అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని అడుగడుగున అణగదొక్కింది చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ద్రోహిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికీ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే భోగపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ విధంగా అయితే సంక్షేమం అందించారో, ఏ విధంగా అయితే వెనుకబడిన వర్గాలవైన రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారో మనందరికీ కూడా తెలిసింది. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 5 ఏళ్ల పాటు ప్రజా సమస్యలను విస్మరించి తన సొంత ప్రయోజనాలు చూసుకున్నారన్నారు. స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలైన కేకే రాజు అధైర్యపడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారిలో ఒకరిలా తయారయ్యారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ విజయం చేకూరే విధంగా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రికార్డ్ చేస్తే నిజంగా అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఉత్తరాంధ్ర జిల్లాలో మా పాయకరావుపేట నియోజకవర్గం నాకు 34,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. నంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఇన్ ది ఎంటైర్ ఉత్తరాంధ్ర. ఈరోజు మీకు నేను ముందుగానే జాతకం చెప్తున్నాను. విశాఖపట్నం సిటీలో
ఫస్ట్ గెలిచే సీటు, అఖండమైన మెజారిటీ ఇచ్చే సీటు విశాఖ నార్త్ అని కూడా మీ అందరికీ నేను ముందుగానే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రోజున మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం, చాలా మంది ప్రధానమంత్రులను చూసాం, చాలా మంది వినాయకులను చూసాం, నాయకులను చూసాం. కానీ మహానుభావుడు పేదల పెన్నిది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఇంతవరకు ఎక్కడ పుట్టలేదు, పుట్టబోడని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, దానికి కారణం కూడా చెప్తున్నాను. ఎక్కడైనా ఎవరైనా చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను పొడిసేస్తాను, కరిసేస్తాను, నేను ఏదేదో చేశాను చెప్తున్నాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనకి ఏం చెప్తున్నారు, నేను ఇచ్చినటువంటి పథకాల లబ్ధి ప్రతి ఇంటికి అందితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు ఎక్కలేదని చెప్పినటువంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు. అంతకుముందు సర్వమతాల మతబోధకుల ప్రార్థన నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు ముస్లిం సోదరులు కేకే రాజు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని కేకే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వీకే పీసీపీఐఆర్ చైర్మన్ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, 53వ వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, కార్పొరేటర్లు సారిపల్లి గోవింద్, రెయ్యి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, జేసీఎస్ మండల అధ్యక్షులు కృష్ణారావు మాస్టర్, జేసీఎస్ కన్వీనర్ అమర్ రెడ్డి మరియు 53వ వార్డు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని అణగతొక్కాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు ప్రయత్నాన్ని రెడ్డి కులస్తులంతా తిప్పికొట్టి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా విశాఖలోని పిఠాపురం కాలనీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రెడ్డి కులస్తులను అన్ని రంగాల్లో అణిచివేసే ధోరణితో రెడ్డి కుల ఉన్నతాధికారులపై అబద్ధపు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి కులంపై ఈర్ష్యతో ఉన్న చంద్రబాబుకి రెడ్డి కులస్తులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్డి కులస్తులు సత్తా చూపే విధంగా అత్యధిక మెజార్టీ సీట్లతో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు వేమన సంక్షేమ సంఘం కార్యదర్శి బోరా సుభాష్ రెడ్డి, ధనలక్ష్మి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వివిధ కులాలు రాజకీయ పార్టీలకు మరి అనుబంధంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి జేఏసీ, రెడ్డి సంక్షేమ సంఘం తదితరులంతా కలిసి ఈరోజు మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఈ ఇటీవల కాలంలో పూర్తిగా రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రజలు అసహించుకునే రీతిలో మరి రెడ్డి అధికారులపై కానీ రెడ్డి ప్రజాప్రతినిధులపై కానీ మరి ఎన్నికల కమిషన్కు, జాతీయ మానవ హక్కుల కమిషన్కు తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి అధికారులను తొలగించాలని చెప్పేసి మరి విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని ద్వేషించే పద్ధతి మానుకోకపోతే రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడుకు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మరి పోలీసు వ్యవస్థలో కానీ, రెవెన్యూ వ్యవస్థలో కానీ, మున్సిపల్ వ్యవస్థలో కానీ ఒక్క అధికారిని కూడా లేకుండా చేసి, అంటే ఉన్నత స్థాయిలో ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ రెడ్డి అనే అధికారిని లేకుండా చేసి అతను అణిచివేయడం జరిగింది. ఆ ప్రభావంతోనే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్డి ఎమ్మెల్యే ఎన్నిక కాలేదు. తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించినప్పటి నుంచి కనీసం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, తక్కువ కాకుండా ఆ పార్టీ నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు. కానీ చంద్రబాబు చేస్తున్నటువంటి రెడ్డి వ్యతిరేక విధానాల వలన మరి ఈరోజు ఆ పార్టీకి పూర్తిగా మరి రెడ్డి ఎమ్మెల్యే అనేవాడు గెలవలేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకేసారి చెప్తున్నాను, నిజాయితీ అధికారులైనటువంటి రఘురామరెడ్డి గారు కానీ, జవహర్ రెడ్డి గారు కానీ, అమ్మిరెడ్డి గారి పోలీసు అధికారులు అలాంటి అమ్మిరెడ్డి గారు లాంటి అధికారులు కానీ, ధనుంజయ రెడ్డి గారు, మరి టీటీడీకి సంబంధించిన ధర్మారెడ్డి లాంటి మొత్తం రెడ్డి ఆఫీసర్ల మీదనే మరి బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరితో మీరు కుమ్మక్కై ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇదే విధంగా కొనసాగితే
మీకు పార్టీలో తెలుగుదేశం పార్టీలో రెడ్డి అనే వ్యక్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశమైనటువంటి ఓసీ సంఘం జాతీయ అధ్యక్షులు, నేను శివకుమార్ రెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడి నుంచి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధులతోటి రెడ్లందరూ కలిసి ఈసారి మరలా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని పిలుపునిస్తూ ఆల్రెడీ ఇప్పటికే ఆ కార్యక్రమం చేస్తున్నాం మేము. అట్లాగే రేపు పొద్దున్న ప్రతిపక్షాలు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అన్నగారు చెప్పినట్టుగా రెడ్లకి వ్యతిరేకంగా రెడ్లని నామరూపాలు లేకుండా చేసేటటువంటి పగలబాలు ఓపెన్గానే మాట్లాడుతున్నారు, లోపలగా కూడా కాదు, బయటికి మాట్లాడుతున్నారు అందరూ. రెడ్లు అంటే ఏంటి, వాళ్ళంతా చూస్తాము, ఇది చూస్తాము, అది చూస్తామని. ఇలాంటివన్నీ కూడా మనం ముందస్తుగా గమనించుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే కార్యక్రమానికి అందరినీ సపోర్ట్ అడుగుతూ మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి మా మెంబర్స్ ఉన్నారు, జిల్లా మెంబర్సు, కమిటీ మెంబర్స్ అందరూ అలా వర్క్ చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో తెదేపా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావుపై బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. మధురవాడలో శుక్రవారం వైకాపా ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు గతంలో పోటీ చేసి గెలిచిన ఉత్తర నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించారో చెప్పాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశానని చెబుతున్న గంటా రాజ్యసభ ఎన్నికల్లో తనకు కూడా ఓటు అవకాశం కల్పించాలని చెప్పి కోర్టుకెందుకు వెళ్లారని ప్రశ్నించారు. మద్యం రేట్లు తగ్గిస్తా, బాగా తాగండి అని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని, అంటే ప్రజల్ని ఇంకా తాగుడికి బానిసలుగా మారుస్తారా అని ఎద్దేవా చేశారు. సరే అది ఇచ్చారు, ధ్యానం తెలిసిపోయింది, వాళ్ళ మాయా మోసం తెలిసిపోయిపోయారు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు అది వదిన ఇంకో పార్టీ అధ్యక్షుడు, ఈ దీనికి అధ్యక్షుడు, ఆయన ఆవిడ దానికి అధ్యక్షుడు. ఓకే ఫైన్. కుటుంబంలో ఎంతమంది వచ్చు, ఎన్ని పార్టీలు ఉండొచ్చు, అధికారులు అందరూ అధికారులు. మేము కాదు మాకేమి అందులో దురభిప్రాయం కానీ ద్వంద్వాభిప్రాయం లేదు. అప్పుడు మొన్న అంటారు, ఆవిడ మళ్ళీ అమ్మ వినండి ఆ దొంగకి బుద్ధులు చెప్తారు. అట్లా ఏమని ఒక 20 మంది 30 మంది ఆఫీసుల్ని మార్చారు. ఒకరిద్దరు కాదు, 30 మంది. అదేమైనా మనం వేసాం ఉద్యోగులు. ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు సెక్రటరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఎస్ ఫైన్. ఏమో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభావితం అయిపోతారు. ఎన్నికల్లో మొన్న 2 సంవత్సరాలు ఎన్నికలు వేసి 3 సంవత్సరాలు కాబట్టి ఓట్లు ఏం తీసుకుంటారు అన్ని అనుభూతి ఒక అనుమానం ఉండొచ్చు, మానవ సహజం. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కదా. నీదే 5 సంవత్సరాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు పెట్టి చేస్తారు 10 నెలలు బట్టి. అంతకుముందు 5 సంవత్సరాలు చేశారు కదా, అంతకుముందు 2 సంవత్సరాలు కిరణ్ కుమార్ చేశారు కదా, అంతకుముందు 2 సంవత్సరాలు బాగా చేశారు కదా, అంతకుముందు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నీ దగ్గర చేశారు కదా, చంద్రబాబు చేశారు. అలా కదా మరి ఇవి కాబట్టి కోడి ఈ రాష్ట్రంలో ఏ సంస్థనే ఉద్యోగుల కింద వేస్తారా? అయితే బీహార్ నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి అందరినీ తీసుకొచ్చి జిల్లా వేస్తారా? చెప్పండి. ఆ ఉద్దేశం ఏంటంటే నేను అందుకే మీ ద్వారా ఒకటి చెప్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక పార్టీ 90% ఉండి ఒక పార్టీ 10% ఉన్నా, ఒక పార్టీ ఈ పార్టీ 90 ఆ పార్టీ 10% ఉన్నా, ఇంకా ఆ బూత్ దగ్గర పోతే ఎవరు టీంది అనుకుంటుంది. తప్పు చేస్తే ఎవరిని క్షమించదు. ఎంత రోడ్డు మీద తొక్క పుచ్చం బయటలో అవుతుంది. అది మీ సివిల్ సర్వీస్ ఆఫీసర్ అయినా, స్టేట్ సర్వీస్ ఆఫీసర్ అయినా, హెరిటేజ్ మేనేజర్ అయినా, లేదు స్మాల్ బిజినెస్ మేనేజర్ అయినా, ఎవరైనా ఒకటే. ఇది ప్రజాస్వామ్య ప్రజల హక్కు. ఇది అది తెలుసు ఒకటి వాటర్. అంతేగాని ఇదేం పని ఇది? అందుకే అన్నాను, ఆమె హెరిటేజ్ను భారతదేశ ఏసీ 8 మంది అమ్మను రాజ్యం అడుగుతున్నాడు. రాసేయండి, మీ ప్రభుత్వం మీద ఉంది కదా, ఆయన పైన దర్శనం వేసుకుంది. రేపు ఎందుకు చెప్పండి, ఏం దొరికితే తెలుస్తుంది, జనం ఏం పెడతారు. అందుకు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు, చిన్న బుద్ధులు దుర్మార్గులు
మనకు వచ్చిన గజగన్న ఒక్కన్న మిత్రులు దీంతో మాయకెళ్తాను వస్తారు. దయచేసి అప్రమత్తంగా మనందరం ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే క్రియాశీల కార్యకర్తలు ఉన్నారో మీరు, ఎందుకంటే ఈ 3-4 బ్యాచ్ అయిపోయారు, 3-4 బ్యాచ్ అయిపోయారు. వారికి సమాజం తాలూకా ఇంట్రెస్ట్ కంటే సామాజిక ఇంట్రెస్ట్ ఎక్కువ. సమాజం తాలూకా ఇంట్రెస్ట్ కాదు వాళ్ళకి సామాజిక ఇంట్రెస్ట్ ఎక్కువ. వాళ్ళకి సమాజం ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇవి అక్కలే. వాళ్ళ సామాజికం వాళ్ళు బాగుంటే చాలు. అది విశాఖ ఉత్తర నియోజకవర్గానికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని జై భారత్ పార్టీ కార్యదర్శి ఉదయ్ గౌరీ అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధి తాటిచెట్లపాలెం ప్రాంతంలో జై భారత్ పార్టీ అధినేత నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ గెలిపించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలో జేడీ లక్ష్మీనారాయణ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలంతా టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి జేడీ లక్ష్మీనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నార్త్ నియోజకవర్గానికి ఈ ప్రజలందరికీ కూడా జై భారత్. ఈ రోజు ఒక ప్రపంచం లాగా లేడీస్ అందరూ కూడా జై భారత్ పార్టీ తరపున ఒక నినాదాన్ని సృష్టిస్తూ రానున్న రోజుల్లో నార్త్ నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ చాటి చెప్పడానికి, మన జై భారత్ పార్టీ నుంచి టార్చ్లైట్ గుర్తుకి ఓటేయమని చెప్పడానికి కదిలి వచ్చిన ఈ జనాన్ని చూడండి. విజయం జేడీ లక్ష్మీనారాయణ గారిదే అని మరి ఒకసారి ఘంటాపాతంగా నేను చెప్తున్నాను. ఇదే కాదండి, ప్రతిరోజు కూడా ఒక సముద్రంలో కెరటాల్లాగా ఆడవాళ్ళందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి భవిష్యత్తును వారు తీర్చిదిద్దుకునే మంచి సమయం మనకు వచ్చింది. మంచి దేవుడు లాంటి ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు నార్త్ నియోజకవర్గానికి రావడం జరిగింది. అతన్ని గెలిపించుకోవడమే మా ధ్యేయంగా ఉదయాన్నే అందరూ పనులన్నీ చేసుకొని తెల్లవారు 8వ గంటకి అందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది. ఈ రోజే కాదండి, ఇంకా ప్రతిరోజు ఎలక్షన్ రోజు వరకు కూడా ఈ సముద్రం ఇలా కెరటాలుగా వస్తూనే ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిలిస్తే పలికే వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. జీవీఎంసీ 7వ వార్డులో వైకాపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన వైకాపా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. భీమిలి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్న తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.